పడక్కాలం పడక్కాలం అని మలయాళ సినిమా మే 8న కేరళలో రిలీజ్ అయింది. మలయాళంలో అక్కడ మంచి హిట్ అయింది. 7 కోట్ల బడ్జెట్లో తీస్తే 17 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా. ఇప్పుడు జూన్ 10న జియో హాట్స్టార్లో మలయాళంతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా పెట్టారు. జియో హాట్స్టార్లో చూడడం జరిగింది నేను ఈ సినిమాను. చూడడానికి కారణం యాక్టర్స్ లిస్ట్లో సూరజ్ అని ఉంది. సూరజ్ అనే యాక్టరు మలయాళం యాక్టరు. ఓటీటీలో మలయాళ సినిమాలు చూసిన అలాంటి వాళ్ళకు తెలుసు, అతని ఫేస్ చూస్తే గుర్తుపడతారు అతను. ఇక దానికి తోడు డిస్క్రిప్షన్ చదివితే ఫ్యాంటసీ అని ఉంది, ఏదైనా మాయలు మంత్రాలు అనేసి అదొక ఫ్యాక్టర్. అయితే సినిమా 2 గంటలే ఉంది కదా అని చూశాను. సినిమా చూస్తే స్టార్టింగ్లో టైటిల్స్ పడేటప్పుడే మనకు విజయనగర సామ్రాజ్యము, అక్కడ ఏదో ఒక రాజు ఏదో మంత్రశక్తిని దాపెట్టాడని, ఆ మంత్రశక్తిని టిప్పు సుల్తాన్ దొంగలించాడని, ఆ టిప్పు సుల్తాన్ తిరువనంతపురం అంటే కేరళలో చనిపోతున్నప్పుడు దాన్ని దాచిపెట్టాడని అలా టైటిల్స్లో చూపించారు. అంటే జానపదం ఇది, కల్పితం, ఇది చరిత్ర కాదు. అలా చూస్తే ఇక ప్రజెంట్ టైం 2025లో సినిమా నడుస్తున్నట్టు చూపిస్తారు. కాలేజీలో 4 ఫ్రెండ్స్, నలుగురిలో ఒకరు మెయిన్ హీరో లాంటి క్యారెక్టరు. అతనికి గర్ల్ ఫ్రెండ్తో ఇష్యూ ఉంటుంది, అదొక ప్లాట్. అయితే ఈ మాయాపేటిక అంటే ఈ శక్తి ఏదైతే ఉందో అది ఒకరి దగ్గర ఉన్నట్టు చూపిస్తారు, ఒక లెక్చరర్ దగ్గర. అతను ఎవరో మలయాళం యాక్టరు, ఏదో పేరు ఉంది, షరీఫుద్దీన్ అనేసి అతని పేరు. అతను ఆ శక్తి ఉన్నట్టు చూపిస్తారు మనకు. ఇక మెయిన్ మన హీరో, ఇంకొక హీరో అంటే సూరజ్, ఇతని కోసం చూసే సినిమా. అతను ఈ మంత్రశక్తికి గురవుతాడు. అది ఈ స్టూడెంట్స్లో ఉన్న హీరో అతను గుర్తుపడతాడు. అది ఇక ఈ మాయా మంత్రం అనేది ఇక లాజిక్లో వదిలేయాలి. అక్కడ ఇంకా అది ఎలా సాధ్యము అనేది పక్కన పెట్టాలి. ఎప్పుడైతే ఈ మాయాలు మంత్రాలు వచ్చాయో ఇక లాజిక్ పక్కన పెట్టేయాలి. ఇక అక్కడి నుంచి సినిమా ఇక ఫస్ట్ హాఫ్ అంతా ఇది నడిచింది. అంటే హీరో, యంగ్ హీరో ఎవరైతే ఉన్నాడో క్యూరియాసిటీ అనమాట, ఎలా 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 అనేసి. ఇది ఎలా ఉందంటే జుమాన్జీ అని ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది. జుమాన్జీలో ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో గేమ్ ఆడాలి. గేమ్లో ఆడే వాళ్ళందరూ గేమ్లో భాగం అవుతుంటారు. ఆ గేమ్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. సో అదే కాన్సెప్ట్ తీసుకున్నారు వీళ్ళు. ఆ బోర్డు, ఆ గ్రాఫిక్స్ అంతా బాగున్నాయి. ఇక ఫస్ట్ హాఫ్ అంటే గంట ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్లాక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ ఒక మంచి ట్విస్ట్ పెట్టారు. ఈ మెయిన్ ఈ 3 క్యారెక్టర్లు ఎవరైతే సూరజు, ఆ మంత్రశక్తి ఉన్న లెక్చరరు, ప్లస్ ఈ స్టూడెంట్గా ఉన్న హీరో, ముగ్గురికి ఒక వింత జరుగుతుంది ఇంటర్వెల్ బ్లాంక్. అది భలే గమ్మత్తుగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఏదైతే ఇంటర్వెల్ బ్యాంక్ జరిగిందో, ఆ మంత్రశక్తి వల్ల వాళ్ళ ముగ్గురు జీవితాలు ఏం జరిగిందో అది సెకండ్ హాఫ్ అంతా ఇంకా అదే. ఇంకా దాంట్లో కామెడీ, ఇక ఆ పాత్రల వల్ల వచ్చే కన్ఫ్యూజను ఇదే నడిచింది. ఇంకా ప్రీ క్లైమాక్స్లో దాన్ని, ఆ గేమ్ని, ఆ జుమాన్జీ లేదా లూడో గేమ్ లాంటి ఆ బోర్డుని ఎలా సాల్వ్ చేశారు, ఎలా బయటకు వచ్చారు అనేది మిగతా కథ అంతా. సో ఫన్నీగా అంటే కాన్సెప్ట్ వైజ్ కొత్తగా ఉంది. జుమాన్జీ చూసిన వాళ్ళకు సేమ్ జుమాన్జీ కదా అనిపిస్తుంది, కానీ జుమాన్జీ చూడకుండా ఇది చూస్తే మాత్రం కొత్తగా అనిపిస్తుంది. బట్ ఏమంటే ఈ లాజిక్లు అనేవి అర్థం కావు. అసలు ఆ బోర్డు ఆ లెక్చరర్ దగ్గరికి ఎలా వచ్చింది, అతనికి దాని పవర్ ఎలా తెలుసు అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ తర్వాత గేమ్ ఎలా ఆడాలి, ఏం ఆడితే ఏమవుతుంది అనేది చూస్తున్నాం, మనకేం అర్థం కాదు. ఇక వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు, మనం అదే అంతేలే అనుకోవాలి అంతే. బట్ ఓవరాల్గా చూసుకుంటే 2 గంటల సినిమాలో మంచిగా అంటే కొత్త కాన్సెప్ట్, పాటలు, ఫైట్లు ఇలాంటివి ఏమీ లేకుండా పెట్టారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. సో చూడొచ్చు ఒకసారి. ప్లస్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఖచ్చితంగా చూడండి. జియో హాట్స్టార్లో ఉంది. పడక్కాలం అంటే తెలుగులో చెప్పాలి అంటే యుద్ధభూమి అని అర్థం వస్తుంది. అదేమి యుద్ధభూమి కాదు, కానీ ఆ గేమ్ అలాంటిది. వాళ్ళు ఆడుతున్న బోర్డు గేమ్ అలాంటిది కాబట్టి, లూడో లాంటి గేమ్, జుమాన్జీ లాంటి కాన్సెప్ట్. సో డిఫరెంట్ కాన్సెప్ట్. సో 2 గంటలు మంచి టైంపాస్, మంచి ఎంగేజ్మెంట్. అక్కడక్కడ ఫన్ ఉంది. ఫుల్ ఫన్నే, బట్ మనం అక్కడక్కడ నవ్వుతాము. సూరజ్ మొదట్లో అనుకున్న సూరజ్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేదనుకున్నా, కానీ మెల్లమెల్లగా అతని క్యారెక్టర్ ఇంపార్టెన్స్ పెరిగింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే అతను ఎవరైతే ప్రొఫెసర్గా చేశాడో, మంత్రశక్తి ఉన్న ప్రొఫెసర్, అతనిదే మెయిన్ ఉంది. ఆ తర్వాత హీరోగా చేసిన అబ్బాయిది ఉంది. 3rd ప్లేస్లో మన సూరజ్ క్యారెక్టర్ ఉంది. సో ఓకే, చూడొచ్చు. సో ఖచ్చితంగా చూడండి. జియో హాట్స్టార్లో తెలుగులో ఉంది. పడక్కాలం అంటే యుద్ధభూమి. నైస్ ఫ్యాంటసీ కాన్సెప్ట్, బట్ లాజిక్స్ పక్కన పెట్టి జస్ట్ ఎంజాయ్ ద మ్యాజిక్. ఓకే.
బాయ్.